రైట్, థర్డ్ సర్వీసింగ్ వెళ్ళిపోతుంది బండి. ఇవాళ 10,261 కిలోమీటర్ తిరిగాము ఇప్పటి వరకు. 10,261 కిలోమీటర్స్ 3 monthsలో తిరిగాము. అత్తాపూర్లో సర్వీస్ సెంటర్ ఉంది, అత్తాపూర్కి వెళ్తున్నాను నేను. అగైన్ 3 monthsలో 10,000 తిరిగాను నేను. అంటే రఫ్లీ అబౌట్ 3,300 ఏ మంత్, అదే యావరేజ్ చేస్తున్నాను నేను. ఏప్రిల్లో కార్ తీసుకుంటే మేలో సర్వీస్కి వెళ్ళాను ఫస్ట్ సర్వీస్ కోసం, జూన్లో వెళ్ళాను సెకండ్ సర్వీస్ కోసం, ఇది జూలైలో కూడా వెళ్తున్నాను థర్డ్ సర్వీస్ కోసం. ఎవ్రీ మంత్ విజిట్ చేస్తున్నాను. కాకపోతే ఈ సర్వీస్లో ఒక చిన్న ఇంకొక ఎక్స్టర్నల్ డ్యామేజ్ చిన్నది అయింది, ఒక స్క్రాచ్ పడింది నా కార్కి. అది దిగినాక చేపిస్తాను, అది కూడా ఫిక్స్ చేయడానికి ట్రై చేపిస్తాను. లాస్ట్ అది ఎట్లా చేస్తారో అడుగుతాను. బట్ ఇది స్టోరీ. ఫస్ట్ 2 services ఐ పేడ్ నథింగ్, జీరో. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, అన్ని ఫ్రీ. జస్ట్ మళ్ళీ కార్ని డెకరేట్ చేసి నాకు ఇచ్చేసారు కొత్త కార్ లాగా. ఫస్ట్ 2 సర్వీస్ కూడా. ఈ థర్డ్ సర్వీసింగ్ ఏమైనా ఛార్జెస్ ఉంటాయో లేదో చూద్దాం. టిపికలీ గ్యాసోలిన్ కార్లకు అయితే థర్డ్ సర్వీస్ నుంచి ఆయిల్ ఛార్జ్, ఈ ఛార్జ్ అని చెప్పేసి చాలా వేస్తుంటారు. ఈ కార్కి ఏముందో చూద్దాం. ఆల్రైట్, థ్యాంక్ యూ, ఐల్ సీ యూ ఇన్ ద. ఓకే, సర్వీస్ అయిపోయింది. సో థర్డ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి నాకు ఎయిర్ ఫిల్టర్కి 296 రూపీస్ పడింది. ఏసీ ఫిల్టర్ యాక్చువల్లీ, కరెక్షన్. ఇంకా వచ్చేసి ఫ్లూయిడ్, వైపర్ ఫ్లూయిడ్ వచ్చేసి అనదర్ 70 రూపీస్ పడింది. ఓవరాల్ బిల్ వచ్చేసి 365 రూపీస్ ఓన్లీ. ఇది ఎంజీ ZS EV కాస్ట్. యాక్చువల్లీ ఊరికే టైంపాస్ కోసం ఆస్ట్రిక్ ఎంత అవుతుందని అడిగాను. ఆస్ట్రిక్కి 2,000 నుంచి 3,000 మధ్యలో అవుతుందని చెప్పారు. దాట్ ఈస్ ద డిఫరెన్స్, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఈవీకి మెయింటెనెన్స్ జీరో. ఒక్కసారి కొన్న తర్వాత ఖర్చులు చాలా తక్కువ ఉంటుంది. కొనేటప్పుడే కాస్ట్ అనిపిస్తుంది, తర్వాత ఖర్చు అనిపిస్తుంది. దాట్స్ ఇట్. ఫస్ట్ సర్వీస్ ఫ్రీ, సెకండ్ సర్వీస్ ఫ్రీ, థర్డ్ సర్వీస్ 365. ఓకే, 4వ సర్వీస్ ఎంత పడుతుంది అడిగాను, అది కూడా సేమ్ ఇంతే అవుతుందంట, 365 రూపాయలు. దాట్స్ అ స్టోరీ. థ్యాంక్ యూ, బాయ్.